వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ దాడిని కాపు సామాజిక వర్గంపై దాడిగా అభివర్ణించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక అశాంతి రగిల్చేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లు ద్రోహులు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డు నాణ్యత తగ్గిపోయింది. రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేతల యొక్క ఆదేశాలతో చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటి ఉంటాయి. ఈ రకమైనటువంటి విధానంగా ఇంత దుర్మార్గంగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాటి మీద దాడి చేయాలనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా హర్షించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏంటి ఈ దుర్మార్గం ఏంటి అంటే, అంబేద్కర్ రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదు, మీరు రాస్తున్నటువంటి రెడ్ బుక్ మీద మాత్రమే మీకు దాన్ని మాత్రమే అమలు చేయాలనేటువంటి దాంట్లో భాగంగా మీ ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు అంతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఇది. దీన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మీరు చేసినటువంటి ఈ దాడి, మీరు ఒకప్పుడు ఈ ప్రభుత్వమే రంగాలాంటి వ్యక్తిని హతమార్చినటువంటి సంఘటనలు, ఆమరణ నిరాహారలో కూర్చున్నటువంటి రంగానే హత్య చేసినటువంటి సంగతే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో చరిత్రలో ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తెలియకపోవచ్చు, మర్చిపోయేటువంటి విధానం కాదు. దురదృష్టవశాత్తు మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీ వల్ల ఆయన చంపబడ్డాడే తప్పితే, లేకపోతే మాకు చిరకాలంగా ఉన్నటువంటి కోరిక మాకందరికీ తీరుండేదే. ఆయన ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఆలోచనతో మీకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తు కనపడింది కాబట్టి ఈ జాతిలో ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి రేపు ముఖ్యమంత్రి అవుతాడు, వీడు ఒకసారి ముఖ్యమంత్రి అయితే మనకు ప్రమాదాలు, మన ఊరికి కోల్పోతాం అనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో చేసి మీరు ఒక దుర్మార్గమైనటువంటి వ్యూహం చేసి ఆమరణ నిరాహారలో కూర్చున్నటువంటి రంగాలాంటి వ్యక్తిని ఆ రోజున చంపేశారు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని మీద దాడి చేశారు. అతని భార్య మీద, పిల్లల మీద, అతని మీద దాడి చేసి ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టినటువంటి సంఘటన కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గొంతులు నొక్కాలనేటువంటి ఆలోచన. ప్రజాస్వామ్యం ఇది కాదు. ఈవేళ అంబటి రాంబాబు అయ్యాడు, రేపొద్దుట మరి పేరు నాని అవ్వచ్చు, లేకపోతే తుల్లో జార్జెట్ రాజా అవ్వచ్చు, లేకపోతే జక్కంపూడి రాజా అవ్వచ్చు, ఒక తోట త్రిమూర్తులు అవ్వచ్చు, ఒక కన్నబాబు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఏంటి దుర్మార్గం ఇది? అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని చేస్తున్నటువంటి తప్పుల్ని నిలదీయటం అనేటువంటిది ఏం జరిగింది ఈవేళ అనేటువంటి దానికి ఒక వెనక్కి వెళ్తే, మీరు దుర్మార్గంగా ఆ తిరుమలేశ్వరుడి యొక్క ప్రసాదాన్ని రాజకీయానికి వాడుకొని 2004 జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడితే జూన్ జూలైలో ఆగస్టులో తిరుపతి లడ్డు మీద మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతుకోవు కలిసిందనేటువంటిది ప్రచారం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జంతుకోవు కలిసిందని మాట్లాడారు. ఓ ముఖ్యమంత్రిగా నువ్వు అది తెప్పించుకుని ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో దాన్ని రాజకీయానికి వాడుకోవడం కోసం దుర్మార్గమైనటువంటి విధంగా దాన్ని ప్రచారం చేశారు. ఈరోజు ఏమైంది? దాని మీద సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో సిబిఐ చేసినటువంటి విచారణ రిపోర్ట్ సిట్కి పంపితే సిట్ కోర్టులో ప్రవేశపెట్టిన ఆ రిపోర్ట్ని ఏ విధమైనటువంటి జంతు కొవ్వు పదార్థాలు కలవలేదన్నది.
దాన్ని మేము సమర్థించలేదు. వేరే వెజిటేరియన్ సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ ఏవి కలిసాయని చెప్పారు. కలవలేదని మేము దాన్ని ఏమన్నా సమర్థించలేదు, అది మంచి అని మేము అంటలేదు. కానీ మీరు మాట్లాడినటువంటి విధానాన్ని ఏ ఆధారంతో మాట్లాడారు? వెంకటేశ్వర స్వామి మీద మీరు 2009లో ఎప్పుడో ల్యాండ్ మైన్ 2009 2002లో అప్పుడు 2002-3లో అప్పుడు మిమ్మల్ని హతమార్చడం కోసం నక్సలైట్లు అలిపిరి సంఘటన జరిగింది. అలిపిరి సంఘటన జరిగినప్పుడు నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడాడని చెప్పేవే. ఆ వెంకటేశ్వర స్వామి మీద మీకు నిజమైనటువంటి భక్తి భావన ఉండుంటే తిరుపతిలో జరిగినటువంటి లడ్డు సంఘటన మీరు అనుకున్నట్టు నిజంగా జంతువు కలిసి ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రచారం ఎందుకు చేయాలి? ప్రపంచవ్యాప్తంగా ఆ స్వామి మీద ఉండేటువంటి, ఆ ప్రసాదం మీద ఉండేటువంటి ఒక అభిప్రాయాన్ని మీరు రాజకీయానికి వాడుకుంటారా? మీ చేతిలో చట్టం ఉంది. ఎవరికీ చెప్పకుండా అధికారపరంగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవటం మానేసి దాన్ని ప్రచారానికి వాడుకున్నారు. సరే, వాడుకున్నారు. జరిగినటువంటి తప్పులు ఒప్పుకోక రోడ్డు మీద పడి యాగి చేస్తున్న విధానాన్ని గమనించాలి తెలంగాణ ప్రజలు. అసలు తెలంగాణే స్వాభిమానం. తెలంగాణ ఎందుకు కోరుకున్నాం? ఇంకోటి పెద్దరికాన్ని, ఇంకొక నియంతృత్వాన్ని మనం వ్యతిరేకిస్తూ మేము ఓని నియంత్రణ కింద బతకమనేటువంటి బానిస బతుకులు వద్దు అనేటువంటి పౌరుషమైనటువంటి విధానం కోసం కొట్లాడితే మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను చెప్పేటువంటి పార్టీ నాయకత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి పరస్పరమైనటువంటి బాధ్యత గల వ్యవస్థ మీద ఎక్కడైతే దేశద్రోహులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక విద్రోహ శక్తులు ఏమి ఉప్పు కలిగిస్తారో అని మనం నిఘా పెట్టేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ టెలికాం చట్టాలలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని ఈరోజు నేను వాళ్ళ ప్రతిపక్షమును కంట్రోల్ చేయదలుచుకున్నాం. ఫలానా మురళీ నాయక్ దగ్గర ఆర్థికంగా బాగా ఉన్నాడు, ఆయన జరుగుతున్న లావాదేవీలను నిఘా వేసి మురళీ నాయక్ దగ్గర ఆర్థికంగా లాభపడాలని ఆయన బ్లాక్ మెయిల్ చేసి ఆర్థికంగా లాభపడడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆఖరికి సొంత నీ కూతురు ఇచ్చిన అల్లుడి టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన తర్వాత ఇలా నాకు అర్థం కాలే. రాజకీయ పార్టీలో తప్పకుండా రాజకీయ పార్టీల నాయకులు కొరకు చర్యలు కొడతారు, స్వాగతాలు చెప్తారు. కానీ ఇటువంటి తప్పు పని చేసిన తర్వాత కూడా అది గొప్ప పని చేసినట్టుగా, దానికి పెద్ద ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినట్టుగా వాళ్ళకు స్వాగతం చెప్తూ నిరసన చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, జాలి కలుగుతుంది వాళ్ళ మీద. మేము అడుగుతాను, ఇలా తెలంగాణ ఉద్యమం చేసినాడు ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ ప్రతి పౌరుని ఆకాంక్ష. దొంగలు పురుగులు సైతం ముద్రించుకుంటాం. మన రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ నెరవేరడమే అని తర్వాత రాజకీయ పార్టీగా మారి కదా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన నిర్వాహ్యం ఏదో ముందు తెలంగాణ ప్రజలకు ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి. అది వదిలిపెట్టి ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం, ఏదో కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందని చెప్పే విధానం, ఇది శుద్ధ తప్పు, అబద్ధమైన మాట చెప్తాను. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. చట్టంలో ఉన్న ప్రకారంగా భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి లేదా రాజకీయ నాయకులు పరస్పరంగా మాట్లాడుకునేటువంటి వ్యాపారవేత్తలు మాట్లాడుకునే అంశాలను విని వేధింపులకు గురి చేయడమో, వాళ్ళు ఆ అంశాన్ని వినియోగించుకుని రాజకీయంగా వాడుకోవడమో పొరపాటు. అందరి సొంత పార్టీ ఉంది వదిలిపెట్టకపోతే, ప్రతిపక్షం ఉంది వదిలిపెట్టకపోతే, అధికారులను వదిలిపెట్టకపోతే, ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా వదిలిపెట్టకపోతే, అవన్నిటిని బయటకు వచ్చిన తర్వాత వాటిని సమర్థించుకోవడానికి ఎన్నికల్లో లబ్ధి పొందాలని మీరే స్వయంగా పిలుపునిచ్చి జిల్లాల నిరసన చెప్పండి, హైదరాబాద్ తరలిరమ్మని చెప్పి పిలుపులు ఇచ్చుకునేటువంటి దుస్థితికి టీఆర్ఎస్ పార్టీ దిగజారింది. శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వం మీ అహంకారం వ్యతిరేకంగా ఉండేటిరు.
మీ అహంకారాన్ని ఓడించిండ్రు. అయినా తగ్గకపోతే 3 నెలల ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మరొకసారి దురహంకారమైనటువంటి మాటలకు వ్యతిరేకంగా మొత్తం పార్లమెంట్ లో సున్నాలు పెట్టిండ్రు. అయినా బుద్ధి రాకపోతే ఉప ఎన్నికల్లో మీకు తగిన కర్రులు కాల్చి వాత పెట్టిండ్రు. అయినా సర్పంచ్ ఎలక్షన్ లో మీకు బుద్ధి లేకుండా చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు తగుతున్నామా అంటూ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఏదో సానుభూతి చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. కార్యాలయాల మీద దాడులు చేసినాయి, మరి అక్రమ కేసులు పెట్టించినాయి. అసలు బియ్యం డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి బియ్యం కొట్టేసి టన్ను వేలాది దాదాపు 8,000 బస్తాల బియ్యం కొట్టేశాడు. ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకంతకంటే సిగ్గుచెట్టే ఉంది. ఇంకొక తప్పు చేసిన వాడు బయటకు వచ్చి మాట్లాడాడు, సిగ్గుపడతాడు. సిగ్గు లేదు, లజ్జ లేదు. సొంత భార్య మీద వ్యాపారం చేసి, భార్య పేరు మీద వ్యాపారం చేసి దాంట్లోనే బియ్యం కొట్టేసి ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఆయన మాట్లాడతాడు. ఏమనంటే నా కులం బీసీలు. బీసీల మీద ఆ రోజు జరిగినప్పుడు ఏం చేశావు? బీసీల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఏం చేశారు? ఆ రోజు మీకు కులాలు గుర్తురాలేదా? ఆ రోజు మీకు మతాలు గుర్తురాలేదా? ఇవన్నీ కూడా కేవలం ఒక దొంగ రాజకీయాలు చేసి చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు వైసీపీ నాయకులకి తప్పులు చేసినప్పుడు దాని మీద కేసులు కట్టాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఇలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారో వాళ్ళందరి మీద. సింపుల్ ఉదాహరణ చెప్తాను. తిరుపతి లడ్డు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇంచుమించు 4 నుంచి 5 రోజులు చెడిపోకుండా ఉండేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 10-12 రోజులు కూడా చెడిపోకుండా ఉండేది. వీళ్ళు కల్తీ నెయ్యి వాడారు, నాసిరకం సరుకులు వాడారు అన్నదానికి ప్రప్రదమైనటువంటి ఆధారం వాళ్ళు గవర్నమెంట్లో. మీరు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తిరుపతి లడ్డుని ఫ్రిడ్జ్లో పెట్టిన 3వ రోజుకి చెడిపోయింది. నాసిరకం సామాన్లు వాడడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తండ్రి తిరుపతి లడ్డూని ఫ్రిడ్జ్లో పెట్టకండి, నెయ్యి వాసన కూడా పోదు 10 రోజులైనా. అది మా ప్రభుత్వం యొక్క, మా టీటీడీ, మా పాలకవర్గం యొక్క నిజాయితీ. బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి ఇవాళ టీటీడీ చైర్మన్ హోదాలో కాకుండా అంత వయసులో పెద్ద అయినా ఆ స్వామి పాద సేవకుడుగా బిఆర్ నాయుడు గారు అవనివ్వండి, పాలకవర్గం అవనివ్వండి పనిచేస్తున్నాం. అలాంటి పాలకవర్గాన్ని ఎంపిక చేసినందుకు నేను గర్వపడుతున్నాను. అన్నదానం ప్లాస్టిక్ రైస్ వాడేవు, అది ఘోరాది ఘోరంగా. ఎంతమంది భక్తులు కంప్లైంట్ చేశారు కింద గవర్నమెంట్లో? పవిత్ర ప్రసాదంగా భావించే అన్నదానాన్ని కనీసం పర్యవేక్షణ లేకుండా దుంప నాశనం చేసినటువంటి చరిత్ర మీది. తిరుపతి వచ్చిన వాళ్ళు పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కూడా అన్నదానం చేస్తారు. ఈ రోజుకి తిరుపతి నేను ఎప్పుడు వెళ్ళినా అన్నదానంలో తినకుండా నేను రాను. ఎందుకంటే అది దైవ ప్రసాదంగా నేను భావిస్తాను. ఎంతమంది కంప్లైంట్ చేశారు? ఎంత ఘోరంగా ఉండేది కిందటి వైసీపీ గవర్నమెంట్లో అన్నదానంలోని ఆహారం ప్రసాదం. ఇప్పుడు ఎలాగుంది? మీకు పెద్ద సంపన్నులే కాదు, ఎంత తోడైనా వాళ్ళ ఇళ్లల్లో లేనటువంటి ప్రసాదం భోజనం వినియోగం తిరుపతి అన్నదానంలో టీటీడీ చేస్తుంది. సభాష్ టీటీడీ పాలకవర్గం అనుక్షణం చైర్మన్ గారు అనుక్షణం పర్యవేక్షించి, ప్రతిరోజు పర్యవేక్షించి, నూతన ఒరవడి సృష్టించి ఇవాళ తిరుపతి అన్నదానం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్గా తీర్చిదిద్దడం ఘనత ఈ పాలకవర్గానికి, ఈ ప్రభుత్వానికి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.